వీక్షకులకు స్వాగతం. నమస్కారం. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ధర్మారెడ్డిదే కీలక పాత్ర అంటూ ఏకసభ్య కమిషన్ తీర్మానించింది. ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించింది. ధర్మారెడ్డి చేసిన అరాచకాలు, ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ధర్మారెడ్డిదే కీలక పాత్ర అంటూ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ప్రస్తావన రాలా, అంటే అధికారుల వరకే పరిమితి విచారణ చేసినట్టున్నారు. ఆ రిపోర్ట్ని, ధర్మారెడ్డి వ్యవహారాన్ని, సుబ్బారెడ్డి దోపిడీని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఏదైతే దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ వేశారో దాన్ని ఆల్రెడీ హైకోర్టుకు సబ్మిట్ చేయటం కానివ్వండి, తర్వాత ప్రభుత్వానికి ఇవ్వటం కానివ్వండి, దాని రిపోర్ట్స్ రావటం కానివ్వండి జరిగింది. కానీ ఇది ఒక అధికారులకే చుట్టూ పెడతారా అని అంటే ఖచ్చితంగా కాదు. దీనిలో రాజకీయ హస్తం ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజున చేసిన టీటీడీ చైర్మన్స్కి కూడా అది వర్తిస్తుంది కదా. ఆ రోజు చేసిన ఈవోలు ఎంత పాత్ర ఉంటుందో, సో ఆ రోజు చేసిన చైర్మన్లకు కూడా అంతే వర్తిస్తుంది. అంటే ఆ రోజున అందరూ కలిసి ఏదైతే ఇప్పుడు ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు టీటీడీ బోర్డు చైర్మన్లుగా చేశారు వాళ్ళిద్దరు. సరే వాళ్ళిద్దరితోనే ఆగిందా అని అంటే కాదు. దీన్ని గవర్నమెంట్ కూడా దీని వెనకాల హస్తం ఉన్నట్టే కనపడుతుంది. అంటే ఏంటంటే కొన్ని వందల కోట్లు దీనిలో ఇక్కడ అవకతవకలు జరిగాయి అని అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా జరుగుతుందా? తెలియకుండా జరగదు కదా. ఎంతో అంత తెలిసే ఉంటుంది, ఎంతో అంత షేర్ వెళ్ళే ఉంటుంది కూడా. ఎందుకంటే మనం పరకామని దీనిలో చూస్తే కూడా కొన్ని వేలకి, కొన్ని వందల కోట్లకి డాలర్స్ మాఫీ ఇది అక్కడ తీసేయటం జరిగింది. దొంగతనం చేశారు. అది మనం లైవ్ కూడా వీడియోస్ అన్నీ కూడా చూసాం. కానీ ఇంత పెద్ద పెద్ద స్కాముల్లో వాళ్ళకి సంబంధం లేదు. అభిషేక్ సింఘాలే కావచ్చు, ధర్మారెడ్డే కావచ్చు, ఐఏఎస్ల వరకు దీనిలో పాత్రలను చేసి మిగతా వీళ్ళందరూ రాజకీయ నాయకులు తప్పించుకుందామని అనుకునేటట్టే ఇది ఒక స్కెచ్ లాంటిది ఆ రోజున ఒకళ్ళ మీదే తోసేసి మిగతా వాళ్ళం పక్కన ఉండొచ్చు అనేది ప్లానింగ్ అయితే ఉంది. అంటే వాళ్ళకి మొదటి నుంచి అలవాటుగా అధికారులను బలి చేసి వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా అదే తెలిసింది మనకి. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంటే కావచ్చు, ఇది వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలి అయ్యటం అనేది సర్వసాధారణం. ఎక్కడ కూడా ఇంకా దానికి ఆల్టర్నేట్ లేదు. ఖచ్చితంగా ఐఏఎస్లు ఐపీఎస్ల మటుకు బలి అవ్వాల్సిందే, వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే, కేసులు పెట్టించుకోవాల్సిందే. అది ఒక ప్రాసెస్. మళ్ళీ ఇంకా వాళ్ళు అది నడుపుతూ ఉండాలి. సరే, అది ఎప్పుడు వరకు కంటిన్యూ చేస్తారంటే మళ్ళీ వీళ్ళ అధికారం వచ్చిందంటే అప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అదే పోస్టులో వేసుకోవటం, అంతవరకు అయితే వాళ్ళు ఖచ్చితంగా కేసులు ఫాలోలో ఉంటారు. ఇంకా అది మనం చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకోండి, గతంలో నుంచి టీడీపీ గవర్నమెంట్ దగ్గర నుంచి చూసుకోండి, ఐఏఎస్లకి ఎంత విలువ, ఉన్నత స్థానంలో ఆలోచిస్తారు అనే ఒక నమ్మకం అనేది ఐఏఎస్ల మీద ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఐఏఎస్లు అంటే కూడా దోపిడీదారులు అనే ఒక దీనికి వచ్చేసారు. ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళి వచ్చారు బయటికి. అదే అంటే ప్రజల్లో ఎలా వచ్చిందంటే ఐఏఎస్లు కూడా దోపిడీదారులు అనేటట్టు తీసుకొచ్చేసారు. అది గతంలో లేనిది కొత్త. ఇది వీళ్ళ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఐఏఎస్లను కూడా ఎప్పుడూ కూడా ఒక అధికారుల్ని వాళ్ళు లంచగొండి వాళ్ళు అనేటట్టు ఒక ముద్ర పడిపోవటం, వాళ్ళ కేసులకు వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, ఇవన్నీ కూడా. అది కూడా కాకుండా ఎవరైనా సరే వీళ్ళు జైలు ఒక అభియోగం లేకుండా ఉన్న ఎవరైనా ఉన్నారా ఐఏఎస్లు? అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళని అడ్డం పెట్టి వాడుకొని వాళ్ళని జీవితాలకు నాశనం చేస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకుని వ్యవహరించాలిగా. అంటే వాళ్ళ ఏంటంటే కొన్ని వందల కోట్లు ఇప్పుడు సంపాదించేస్తున్నాం, ఉద్యోగం ఉంటే ఏంటి పోతే ఏంటి అనే చందాన తయారవుతున్నట్టే కనపడుతుంది ఐఏఎస్లు కూడా. తర్వాత ఎదుర్కొన్న దగ్గర నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం జైలుకి వెళ్తామా, ఒకవేళ అవంతా తేలేటప్పటికి ఏమవుతుందోలే, అప్పుడు కథ అప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉద్యోగం మీద వాళ్ళకి అంత. ఎందుకంటే ఉద్యోగం అనేది కొన్ని లక్షల్లో జీతంతో ఉంటుంది, అంతకు మించి ఏం పెద్ద ఇది ఉండదు. కానీ ఇక్కడ కోట్లతో దోచేస్తున్నారు కదా. అంటే అలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల వ్యవస్థ పరువు దిగజారిపోతూ ఉంది. మనము ఏదైనా ఉన్నత స్థాయిలో మనం ఆలోచిస్తే ఫస్ట్ ఐఏఎస్లనే ఆలోచిస్తాం. అంటే రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక విలువ, గౌరవం, వాళ్ళు చదువుకున్న చదువుకే కానివ్వండి, ఎవరైనా ఎవరి పిల్లల్లో అయినా ఫస్ట్ మాట్లాడితే మా అబ్బాయి కలెక్టర్ చేయాలని అంటారు.
అంటే అది ఒక మాటలోనే దాన్ని అంత స్థాయిలో ఆలోచిస్తాం కాబట్టి, ఆ స్థాయిలో ఆలోచిస్తాం కాబట్టి అలాంటి వాళ్ళే ఈ రోజున వీటిల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అన్నప్పుడు ఎంత ఇంకా వ్యవస్థ ఏ రకంగా అయిపోతుంది అనేది ఒక బాధ అయితే వస్తుంది. మీరు చూడండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఐఏఎస్లు వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళే. సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టులు అక్కడ కానివ్వండి, వాళ్ళ ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఐఏఎస్లుగా మిగిలిపోవటం కానివ్వండి, ఇలా ఇప్పటి వరకు కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు 83 నుంచి కూడా చూసుకున్నా ఇప్పటి వరకు కూడా ఐఏఎస్లు ఉన్నతంగానే ఉన్నారు. కానీ వైసీపీలో అలా లేరు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే కావచ్చు, కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచే కూడా చూడండి, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని మనం ఉదాహరణ ఆవిడ ఒక మహిళ ఎంత కరప్ట్ అయింది అనేది మనం చూసాం. అంటే మహిళలు చేయకూడదు అనే కాదు, కానీ మహిళలకు కొంచెం సున్నిత భావం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్కషన్ చేస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఎంత బాగా పనిచేస్తుందో, ఎన్ని అవార్డులు తెచ్చుకుందో చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆమె ఇరుక్కున్న కేసులను బట్టి చూస్తూ ఉంటే, అంటే ఆ తండ్రి కొడుకులు వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా మార్చగలరన్న సత్యం బయటపడింది. అంతే కదా, ఇప్పుడు ఎంత ఉన్నతమైన ఐఏఎస్నైనా కూడా కరప్ట్ చేయిస్తారు. సో ఆవిడ హెల్త్ పాడవటం కానివ్వండి, ఆవిడ కొన్ని సంవత్సరాలు జైల్లో గడపటం కానివ్వండి, అవన్నీ కూడా చూసిన వాళ్ళకి అప్పట్లో చాలా బాధాకరం ఉంది. కానీ ఆవిడ మళ్ళా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరటం, ఇవన్నీ చూస్తే ఏంటి, ఒకసారి తప్పు చేసిన తప్పే మళ్ళీ రెండోసారి కూడా అదే చేద్దామన్నట్టే తయారయ్యారు. సో ఐఏఎస్ని ఉన్నతంగా ఆలోచించే ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు అదే గౌరవం కాపాడుకుంటే బాగుంటుంది. కానీ ఇలా ఈ రోజున తిరుమల దేవస్థానం ఒక దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తుల్ని పెట్టడం, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సింది, దేవుడు అంటే ఒక నమ్మకం లేని వ్యక్తులను. ధర్మారెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు. సో రేపు పొద్దున అది విషయం బయట వస్తుంది, అది హిందువుల మనోభావాలతో మనం ఆడుకున్నట్టు అవుతుంది కానీ అనేది కానివ్వండి, అది వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ తెలియని వ్యక్తే కావచ్చు. సో అందుకే చేశాడు, అది దేవుడు పవర్ ఏంటనేది చూపెట్టారు, వెంటనే చూపించాడు. ఖచ్చితంగా చూపెట్టాడు. అంటే వాళ్ళు దేవుడికి సేవ చేద్దామని, టీటీడీని బాగు చేద్దామని చెప్పి అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు ఎవరు వ్యవహరించలే. కేవలం టీటీడీని దోచుకోవడానికే వాళ్ళు సిండికేట్గా ఏర్పడి దోచుకున్నారు. అదే జరిగింది. ఇప్పుడు అక్కడ వాళ్ళల్లో ఎవ్వరికీ కూడా హిందూ మతం మీదే నమ్మకం లేని వ్యక్తులు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళకి ఎవ్వరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తులు. వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళన్నీ కూడా అన్య మతస్థులుగానే జరుగుతూ ఉంటాయి. కానీ మళ్ళీ వాళ్ళకి బోర్డు మెంబర్లుగా ఇవ్వటం, వాళ్ళని అక్కడ చైర్మన్లుగా పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అదన్నీ కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అమౌంట్స్ పంపిస్తే చాలు, ఎవరిని ఏ పోస్ట్ అయినా వేస్తాడు. అలాగే హిందువులు అంటే గౌరవం లేదు కాబట్టి అక్కడ కూడా అన్య మతాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆ పోస్టులలో పెట్టడం జరిగింది. కానీ దేవుడు ఉంటుంది కదా, హిందువులు మనోభావాలతో ఏదైతే దెబ్బతీయాలనుకున్నాడో అదే దేవుడితోనే ఈ రోజున 11 స్థానాలకు రావడానికి కూడా అదే కారణమయ్యింది. సో లైఫ్లో కోలుకోలేని దెబ్బ కూడా కొట్టడం. ఈ రోజున చూస్తే ఆయన మాట్లాడే ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఎక్కడ బయట వస్తాడో ఏమో అని ఆయన నోటుతోనే అన్నీ చెప్పిస్తున్నారు. అదే స్వామివారే చెప్పిస్తున్నారని అనుకోవాలి. ఈరోజు ప్రజల కళ్ళు కూడా తెరిపిస్తూ మళ్ళా కూడా ఇలాంటి దుర్మార్గులు వస్తే దేశం నాశనం అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ముందే ఆయన నోటితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకున్నటువన్నీ ముందే చెప్పటంతో ప్రజల్లో ఒక అవేర్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే వాళ్ళ భుజాలు వాళ్ళే తడుగుకుంటున్నారు, వాళ్ళు చేసిన దొంగతనాలు ఒకటి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పుకుంటున్నారు మీరు అన్నట్టు. అంతే, వాళ్ళే చెప్పటంతోనే అది కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోబట్టే ఈ రోజున వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చాయనేదే. కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గుట్టు రట్టు చేసిన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ని మనతో పంచుకున్న లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.